హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ రోజు నేను వీడియో పోస్ట్ చేయలేదు, మార్నింగే చేయాల్సింది. కాకపోతే నేను అర్జెంట్గా ప్రయాణం పెట్టుకున్నాను అనమాట. మార్నింగే బయలుదేరి ఇంకా రైన్ కోట్స్ వేసుకొని అయితే నేను వెళ్తున్నాను. మా ఆయన వచ్చేసి డ్యూటీకి వెళ్తున్నారనమాట. ఈ రోజు అయితే మా ఆయనతో కలిసి వెళ్ళట్లేదు. మార్నింగ్ చూసారా రోడ్స్ ఎలా ఉన్నాయో. ఇంకా స్కూల్స్కి వెళ్ళడానికి పిల్లలందరూ కూడా వర్షంతోనే రెడీ అయిపోయారు. తప్పదు కదా, స్కూల్స్ ఉన్నప్పుడు ఇంకా తప్పకుండా వెళ్ళాలి. పిల్లల్ని ఎలాగైనా సరే వాళ్ళంతటా వాళ్ళే మార్నింగ్ లేచి స్కూల్కి రెడీ అవ్వాలి అనే విధంగా వాళ్ళని అయితే నేర్పించాలి. ఈ పిల్లలు అయితే మార్నింగే వస్తారు. నేను వెళ్ళిన టైంకే వాళ్ళు వస్తారనమాట. నేను 7 ఆ టైంకి వెళ్ళాను. వాళ్ళకైతే 8:30కి బస్సు వస్తుందంట. కొంచెం మంది నర్సీపట్నం వెళ్తున్నారు, ఇంకొంచెం మంది ఏమో స్కూల్కి హై స్కూల్కి అని చెప్పేసి మాకు ఆపోజిట్ రోడ్డు వైపు వెళ్తున్నారనమాట. నేనైతే ఇంకా బస్సు ఎక్కేసి అయితే వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళానంటే లాస్ట్ టైం ఒకసారి వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను కదా, వాళ్ళ ఇంటికే మళ్ళీ వెళ్ళాను అనమాట. వెళ్ళగానే రెస్ట్ తీసుకున్నాను, వెళ్ళి పడుకున్నాను మంచిగా. ఆ లొకేషన్ అంతా అప్పటికి ఇప్పటికి ఒకేలా ఉంది కదా, వీడియో అయితే తీసుకుంటాను అనమాట. నా ముఖం చూస్తున్నారా ఎలా ఉందో. అసలు నేను వదిన వాళ్ళ ఇంటికి మళ్ళీ మా ఆయన వదిలేసి ఎందుకు వెళ్ళానంటే వదిన వాళ్ళ డాడీ బర్త్డే అనమాట ఈరోజు. అయితే బర్త్డేకి ఇద్దరిని ఇన్వైట్ చేశారు. మా ఆయనకి అయితే డ్యూటీ ఉంది కదా అని చెప్పేసి మా ఆయన అయితే నాకు పంపించారనమాట. ఇంకా కుక్క అయితే పడుకుంది, అది లేచిందంటే నా మీద అరుస్తుంది. ఈవినింగ్ అయింది కదా అని చెప్పేసి వేడివేడిగా అత్తయ్య వాళ్ళు అయితే గారెలు చేశారనమాట. బయట చల్లచల్లగా ఉంటే లోపల వేడివేడిగా గారెలు తినేసాము. ఈవినింగ్ అయితే మరి సెలబ్రేషన్స్ ఉంటాయి, ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంకా గారెల విషయానికి వస్తే గారెలు అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి. కాకపోతే చట్నీతో తిన్నాం అనమాట. అవే పాకంతో తింటే ఇంకా బాగుంటది. నేనైతే స్వీట్ గా తినాలనేసి ఎక్కువ అనుకుంటాను. మరి మీకు ఈ వీడియో అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను మరి, బాయ్.